సుగ్రీవుడు. ఈ పేరు వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది ఒక్కటే, అన్నకు భయపడి పారిపోయిన ఒక బలహీనమైన తమ్ముడు అని. సుగ్రీవుడు అసలైన కథ భయం గురించి కాదు, బాధ్యతను స్వీకరించే ఒక ధైర్యం గురించి. మీరు గమనిస్తే అజేయుడైన వాలినెడలో సుగ్రీవుడెప్పుడు ఒక చిన్నవాడిగానే ఉండిపోయాడు. అన్న దగ్గర అపారమైన బలం ఉంది, ఆధిపత్యం ఉంది. ఆ శక్తి ముందు తన మాటకి విలువ ఉండదని సుగ్రీవుడికి ముందే తెలుసు. కానీ ఆ మాయావి ఘట్టం తర్వాత కథ మొత్తం మారిపోయింది. వాలి తిరిగి రాకపోవడంతో రాజ్యంలో అరాచకం రాకూడదని సుగ్రీవుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే రాజ్యాన్ని కాపాడటం. ఇక్కడ చూడండి, అధికారం మీద ఆశతో తీసుకున్న నిర్ణయం కాదు, ఇది తన జాతి పట్ల ఉన్న బాధ్యతతో సుగ్రీవుడు స్వీకరించారు. దురదృష్టం ఏంటంటే వాలి తిరిగి వచ్చినప్పుడు సుగ్రీవుడు తీసుకున్న ఆ బాధ్యత అతనికి ద్రోహంలా కనిపించింది. సుగ్రీవుడు తన వైపు ఉన్న నిజాన్ని చెప్పడానికి ప్రాధేయపడ్డాడు, కానీ కోపంతో ఉన్న వాలికి అది వినిపించలేదు. అక్కడే సుగ్రీవుడికి ఒక విషయం అర్థమైంది. మనం ఏ నిజం చెప్పాలన్నా, ధర్మాన్ని నిలబెట్టాలన్నా ఒక్కోసారి కేవలం బలం సరిపోదు, సరైన ఆధారం ఉండాలి అని. అందుకే అతను పారిపోయాడు. అది ప్రాణభయంతో చేసిన పిరికితనం కాదు, సమయం కోసం వేచి చూస్తూ తనను తాను కాపాడుకోవడం. అరణ్యంలో గడిపిన ఆ కష్టకాలం సుగ్రీవుని బలహీనుడిగా మార్చలేదు, అతనిలో ఒక స్పష్టతను తీసుకొచ్చింది. భయపడుతూ బతకడం కాదు, ధర్మం వైపు నిలబడమని, బాధ్యతను మోయాలని నిర్ణయించుకున్నాడు. రాముడు అభయం దొరికిన తర్వాత సుగ్రీవుడిలో అసలైన మార్పు మొదలైంది. ఇక్కడే రాజ్యాన్ని గెలవడం ముఖ్యం కాదు, ఆ బాధ్యతను మోసే శక్తి సంపాదించడం ముఖ్యమని తెలుసుకున్నారు. సుగ్రీవుడు మనకిచ్చే సందేశం ఒకటే, కష్టం వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం తప్పు కాదు, కానీ ఆ భయాన్ని దాటుకొని బాధ్యతను స్వీకరించడమే అసలైన గెలుపు. మరి ఈ అన్నాదమ్ముల మధ్య జరిగిన సంఘర్షణను అత్యంత దగ్గరగా చూసిన ఒక స్త్రీమూర్తి ఉన్నారు, ఆమె తార. ఆమె ఏం చూసింది, వాలిని ఎలా హెచ్చరించింది, అది రేపటి కథలో చూద్దాం. స్టే ట్యూన్.